ఒక వైసీపీ నాయకుడు వైట్ బాల్ అయితే మరొకరు నో బాల్ అని తాను బ్యాట్ తీసుకుని మైదానంలో దిగితే గూగ్లీ బాల్ ను సైతం సిక్సర్ కు తరలిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన నియోజకవర్గంలో యువత ప్రజల కోసం జాబ్ మేళాతో పాటు ఉచిత వైద్య శిబిరాలు ప్రతి నెలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి నియోజకవర్గం అభివృద్దిలో పరుగులు పెడుతుందని తెలిపారు. కడప పేరు మార్పు గురించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో భారతీయ రాజ్యాంగం నడిచిందని, జగన్ ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శించారు. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చాలన్న అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రామసుబ్బారెడ్డి మేళ లేకుంటే సుధీర్ అని ఒకరు వైడ్ బాలుకు ప్రశస్తి, ఒకరు నోబాలు. వీళ్ళు వైడ్ బాలు నోబాలు వేస్తా మేము బ్యాట్ తీసుకొని గూగులీ బాల్ కూడా సిక్సర్ కొడతాం. రాజకీయాల్లో మాకు తెలుసు అంట. ఇక్కడ ఏం చేయాలా ఏం కథ అని ఇక్కడ మెడికల్ ఈ రోజే ఉదాహరణ, ఇది 3వ మెడికల్ క్యాంపు. రేపు జాబ్ మేళ కూడా పెడతాం. మనం గండికోట ఉత్సవాలు నడిపినాం బ్రహ్మాండంగా. పెమ్మసాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి వెంటనే ఫైల్ రన్ చేయించిన సెంట్రల్ మినిస్టర్ కు ఫైల్ రన్ అయింది. ఎక్కడ లేని విధంగా అందరికంటే ఎక్కువ 8 కోట్ల రూపాయలు ఓన్లీ R&B రిపేర్లకు తెచ్చినాం. 40 కోట్లకు పైగా పంచాయతీరాజ్ రోడ్లు, 20 కోట్లకు పైగా CSR రాబట్టినా, 10 కోట్లకు పైగా DMF రాబట్టినా. ఎక్కడ ఏం చేయాలా? హాస్టల్ అయితే ఏం చేయాలా? హాస్పిటల్ అయితే ఏం చేయాలా? క్యాంపులు అయితే ఏం చేయాలా? ఉద్యోగ కల్పన అయితే ఏం చేయాలా? ఆస్తుల కల్పన ఏం చేయాలా? స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది JSW. వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి నుండి ప్రయాణమై తిరుమలకు చేరేటప్పుడు మధ్యలో మనది తొలి గడప, అందుకే దాని పేరు కడప. ఇది చాలా ప్రశస్తమైంది. కడప స్లాబ్స్ అన్నా, కడప పేరు అన్నా అందరూ ఒక ధర్మంగా ఉన్నది. మన గండికోట కూడా కడపలో అంతర్భాగం. సిద్ధవటం కోట, మన దర్గా, ఇన్ని ప్రశస్తమైన ఈ కడప జిల్లా పేరు పక్కన పెట్టి తన ఇష్టం వచ్చేట్టు నేనేం చేస్తే అది చెల్లుతాదని రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగం ఏ విధంగా మార్చినాడో పేరు